దత్తపురం అనే గ్రామంలో విపులుడు అనే యువకుడు ప్రతి చిన్న విషయానికి అన్నిటికీ వంకలు పెడుతూ అందర్నీ వేధిస్తూ ఉండేవాడు. అతని బాధకి తట్టుకోలేక అందరూ ఆ దేవుడే వీడికి బుద్ధి చెప్పాలి అని అనుకునేవారు. ఒకరోజు విపులుడు అనుకోకుండా పక్క గ్రామానికి పని మీద వెళ్ళవలసి వచ్చింది. మార్గమధ్యంలో ఒక మహావృక్షం చూసుకొని ఆ చెట్టు నీడలో కాసింత నడుం వాల్చాడు విపులుడు. పైకి చూస్తున్న వంకలరాయుడికి వంక దొరికింది. హే భగవాన్, ఇంత మహావృక్షానికి ఇంత చిన్న కాయలా? చెట్టుకు దగ్గ కాయలుండద్దు, ఇదేం వింత సృష్టి అన్నాడు. ఇంతలో అశరీరవాణి, విపులా, నీ సందేహం ఇప్పుడే తీరుస్తాను అంటుండగానే చెట్టుకాయలన్నీ పెద్దవిగా అయిపోయాయి. విపులుడు తృప్తిగా తలూపి ఇప్పుడు బావుంది అని ఆ వృక్షపు చల్లదనానికి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అతని మీద దబేల్మని ఏదో పడింది. ఉలిక్కిపడి లేచి చూస్తే పైన చెట్టుగాలికి కాయలు రాలిపడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు కంటే అవి పెద్దగా ఉండటం వల్ల చెట్టు కింద విశ్రమించడం ప్రాణాంతకంగా మారింది. విపులుడు చెట్టు కింద నుంచి పరిగెత్తి, స్వామి, నాకు బుద్ధొచ్చింది, ఇక నుండి దేనికి అనవసరంగా వంకలు పెట్టను, చెట్టుకాయలు యథావిధిగా చెయ్యి స్వామి అంటూ ప్రార్థించాడు. విపులుడికి బుద్ధొచ్చింది, చెట్టుకాయలు మామూలుగా అయిపోయాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.